వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. జమిలీ ఎన్నికలకు శ్రీకారం చుట్టాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. ఎట్టకేలకు జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకేసింది. విపక్షాల వ్యతిరేకత మధ్య ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. దాదాపు విపక్ష పార్టీలు చాలా వరకు దీనిని ఖండించాయి. విపక్షాల మధ్య కేంద్ర ప్రభుత్వం మధ్య ఈ రెండు మధ్య దాదాపు పార్లమెంట్లో 90 నిమిషాల పాటు ఈ బిల్లుపై వాడివేడిగా చర్చ సాగింది. చివరికి ఓటింగ్ పెట్టడం జరిగింది. ఈ ఓటింగ్లో జమిలీ ఎన్నికలకు అనుకూలంగా 269 మంది ఓటు వేయగా జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా 198 మంది వ్యతిరేకించడం జరిగింది. దీంతో జమిలీ ఎన్నికలకు ఒక అడుగు ముందుకు పడింది. అయితే ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే ఎప్పుడు వస్తాయి అనేది ఇప్పుడు ఒక చర్చ సాగుతుంది. జమిలీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం ఓకే తెలిపి బిల్లును ఆమోదించి అన్ని రకాలుగా ఎన్నికలు ఓకే అయితే ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఇదొక చర్చ ఇప్పుడు సాగుతుంది. గతం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జమిలీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే 2026 చివరిలో కానీ లేదా 2027లో కానీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చర్చించుకుంటుంది. అయితే 2027లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం లేదు అనే ప్రచారం కూడా సాగుతుంది. జమిలీ ఎన్నికలకు బిల్లు ప్రవేశపెట్టినా 2029లో ఆమోదం తెలిపి 2034లో జమిలీ ఎన్నికలు జరిపే అవకాశం ఉంటుందనేది ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. దీంతో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆశ అడియాస అయినట్లుంది. ఇది ఎంతవరకు నిజమనేది, ఎప్పుడు జమిలీ ఎన్నికలు జరుగుతాయనేది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ వార్త బయటకు వచ్చింది. జమిలీ ఎన్నికలు 2027లో జరుగుతాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం 2029లోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతాయని చెప్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ ఆయన 2029లో ఎన్నికలు జరుగుతాయని చెప్పడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే 2027 సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించినట్టు కూటమి ప్రభుత్వం కూడా భావిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బలపడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వంపై అంటే వాళ్ళు ఏదైనా పథకాలు కానీ పరిపాలన సరిగా జరగకపోయినా, ఇలా ప్రభుత్వం ఏదైనా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వంపై మాటల దాడి చేసే అవకాశం ఉంటుంది. అందుకు ఆయన 2029 వరకు ఎన్నికలు రావు ఆంధ్రప్రదేశ్లో అని చెప్తున్నారు. అయితే వీటన్నిటికీ సమాధానంగా 2034లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే ఒక వార్త మళ్ళీ బయటకు రావడంతో ఇప్పుడు రాజకీయ నాయకుల్లో మళ్ళీ చర్చ జరుగుతుంది. జమిలీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనేది. మొత్తానికైతే జమిలీ ఎన్నికలు 2027లో వస్తాయని చాలా రాష్ట్రాల రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజమనేది పూర్తిగా రాజకీయ నాయకులు కూడా అర్థం కావడం లేదు. దీనికి రకరకాల బిల్లులు ప్రవేశపెట్టి అవి 2029కి సిద్ధమయ్యి 2034లో ఎన్నికలు జరిపే అవకాశం ఉంటుంది అనే వరకు ఈ చర్చ సాగుతుంది. ఈ వార్త ఇప్పుడు అందరి నోటా వినిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహించినట్లు 2027లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉండదనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది.